మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని తిక్కనపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం రైతుల జీవితాలను ఛిద్రం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరయ్యారు. తిక్కనపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతులు బూర్ల లక్ష్మయ్య 5 ఎకరాలు, ఊండ్రు దుర్గయ్య 5 ఎకరాలు, ఊండ్రు సత్తయ్య 1 ఎకరం సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. పంటను కోసి కుప్పలు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి గాలి దుమారం చెలరేగింది. ఈ క్రమంలో విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో మంటలు రేగి క్షణాల్లోనే పొలమంతా వ్యాపించాయి. గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో పంటతో పాటు మోటార్లకు సంబంధించిన పైపులు, వైర్లు సహా వ్యవసాయ పరికరాలు కూడా కాలిపోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. ఎకరాకు దాదాపు 80,000 వరకు ఖర్చు పెట్టిన రైతులు ఒక్కొక్కరికి సుమారు 3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. బాధిత రైతు బూర్ల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేస్తూ 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సుమారు 2,50,000 చెల్లించాను. పెట్టుబడిగా మరో 5 లక్షలు అప్పు తెచ్చి పంట వేశాను. వారం రోజుల్లో పంట అమ్మి అప్పులు తీర్చుకొని నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ కళ్ళ ముందే అన్ని కాలిపోయాయి. ఇప్పుడు తిండికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తనని ఆదుకోకపోతే పురుగుల మందు తాగి చావడం తప్ప మరో దారి లేదని, 3 ఆడపిల్లల పెళ్లిళ్లు, కుటుంబ పోషణ అంతా ఈ పంటపైనే ఆధారపడి ఉందని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. మరో రైతు దుర్గయ్య కూడా తన బాధను వెలగక్కుతూ పెట్టుబడి అంతా అప్పులే, 5 ఎకరాల్లో సాగు చేసేందుకు ఎకరాకు దాదాపు 80,000 వరకు ఖర్చయిందని, ఆరుగాలం కష్టపడి పంట తీస్తే అప్పులు తీరడమే కాకుండా పిల్లల భవిష్యత్తుకు ఆసరా ఉంటుందని ఆశపడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. గాలి దుమారం వల్ల విద్యుత్ తీగలు తగిలి మంటలు రేగడంతో సర్వం కోల్పోయానని, ఇప్పుడు తిండికి కూడా గతిలేని పరిస్థితి ఏర్పడిందన్నాడు. పెట్టుబడి అంతా అప్పు తెచ్చి పెట్టిందే. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని, పురుగుల మందు తాగి చావడం తప్ప మరో దారి కనిపించడం లేదని కన్నీటి దారులతో విలపించాడు. కళ్ళ ముందే పంటలు కాలిపోతుండటాన్ని తట్టుకోలేక రైతులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతులు కోరారు. మన పెట్టుబడి మనం వస్తుందని మాకు ఆశపడి నాకు బతకాలి నాయన, నాన్న ఏం చేయాలి కావాలా బతకాలి మళ్ళీ బతుడే నాయన, నాలుగు బతు వేరే నాకు ఏం లేదు నాయన, నేను బతుకుడు లేదు. ఇక దానికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఖాళీ ఏం చేయాలి కావాలా బతకాలి, నాలుగు అట్లా గట్టికిట్టున్నది. నేను ఇక మీరు గవర్నమెంటే మనం నాకు సాయం చేస్తే లెక్క, నేను వాళ్ళు మందులాగా ఖర్చులే మన గవర్నమెంటే మన సాయం చేస్తే నాకు లెక్క లేకపోతే నేను మందులాగా ఖర్చులు అయినా నాకు ఇక వేరే కట్టడం లేదు. ఇక నేను ఏం చేయాలి, నేను కావాలా బతకాలి. నేను వర్షకాలం అడ్డు పండలే అడ్డు అడ్డైపోయినాయి. ఇప్పటికి మన మక్క చెప్తే మాకు 4 ఇత్తులు పడితే నాకేమన్నా పెట్టుబడి మళ్ళీ వెళ్తాయి. నేను ఒక బిడ్డ పెళ్లి చేస్తాను, నేను నాకు 3 అల్పిల్లగాళ్ళు, నేను బతకాల కావాలా నాకు పరిస్థితి దిగుతుండాలి. నేను ఏం చేయాలి అని నాకు పరిస్థితి దిగుతున్నాను. ఆయన మీరు మన గవర్నమెంట్ నుంచే మన నాకు సాయం చూడు ఆయన మళ్ళీ మీ దండం పెడతాం, మీ కాలు మొక్కుతా. నాకు పరిస్థితి నాకు ఉన్నది, నా అయ్యవాళ్ళకి ఇట్టున్నది. నాకు 3 అల్పిల్లగాళ్ళు, 3 దిగుతున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేసినావు? నేను 10 ఎకరాలు చేసిన. 10 ఎకరాలు నేను కాలు పట్టి తెచ్చాను. కౌలు ఎంత? కౌలు 2 లక్షల రూపాయలు, 2,50,000 రూపాయలు కౌలే. పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి 5 లక్షలు పెట్టిన. 5 లక్షలు వర్షాలు పంటగా పెట్టిన. ఇప్పుడు ఏదానికి పంటకు పంట వస్తే ఎంత వస్తుంది? పంట వస్తే ఏమవుతుంది? పంటకు ఇప్పుడు నాకు పోగా నాకు ఏం మిగులుతుంది, మన్ను మిగులుతుంది. ఇప్పుడు వర్షాకాలం పెడితే వర్షాకాలం పత్తి పోయింది, పత్తి ఎమ్మెల్యేలే. ఇప్పుడు పొలం చేస్తే పొలం కూడా ఎమ్మెల్యే. ఈ మక్కలు ఏమన్నా 4 ఇత్తులు పడితే గిట్టుబడి పడితే అని ఆశ ఉండే. ఇప్పుడు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు నాకు కాలిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు కట్టింది ఏం చేయాలని నాకు అదే పరిస్థితి ఉన్నది. నాది ఏం చేయాలి, నాకు పరిస్థితి నా పరిస్థితి ఏం చేయాలి, మళ్ళీ కావాలా నా పరిస్థితి ఏం చేయాలి. భగవంతా ఈ పనులు ఎవరు కొనాలి, ఎవరు కొనాలి, ఎవరు అమ్మాలి, ఎట్లా కొనాలి, నేను ఎట్లా అమ్మాలి, నా పరిస్థితి ఉన్నాను. ఆయన నేను ఏం చేయాలి నాయన, యోగితగాళ్ళు కూడా అమ్మాలి. ఆయన నా పరిస్థితి ఉన్నది. యోగితగాళ్ళు నా వైపు నేను ఏం చేయాలి, ఎటు చేయాలి, గవర్నమెంట్ ఎట్లా కొంటుంది, ఏం చేయాలి, నా పరిస్థితి ఉన్నది. నాయన నేను ఏం చేయాలి చెప్పిగా.
నా పరిస్థితి ఉన్నది నాయన నేను ఏం చేయాలి ఇప్పుడు ఒక 3 అల్పిల్లలు ఒక బిడ్డ ఇయ్యాలి పెళ్లి చదువుకున్నా ఆ పెళ్లి ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టుబడి పోయింది కవులు పోయింది ఇప్పుడు ఇది మొక్కలు ఖాళీ 3 ఎకరాలు 4 ఎకరాలు మొక్కలు ఖాళీ ఇప్పుడు నేను ఎట్లా చేయాలి నేను ఏం చేయాలి మందు డబ్బా పట్టుకునే తప్పదు నాకు పరిస్థితికి తగ్గిలో ఉన్నది నాయన మీరేమన్నా సాయం చేయండి మంచి నాయన మీరేమన్నా సాయం చేయండి నాకేమన్నా మా బస్సు ఉంటుంది నాయన అధిక బస్సు లేదు ఇక 30 సార్లు కోరు ఎకరాన 30 ఆనకాలం అడ్లెళ్ళలేదు ఇక ఈ పిల్లగాళ్ళని చదువుకోవచ్చు అని ఇక ఈ మక్క కంకులు పెడితే ఇక నా ఇటువంటి కథ జరిగింది ఇక ఇట్లా మంటలు వేసినాయి అనేటాళ్ళకు వీడికి వచ్చేసరికి మొత్తం అంతా కాలి బూడ్డి అయింది సారు ఎక్కడ కాకుండా అయింది నోట్లే మందు పడ్డది ఇప్పుడు ఏం తిన రాకుండా అయింది ఎటు కాకుండా అయింది ఇక పెట్టుబడి అంతా మీద పడ్డది మందాకు సత్యకాలం అయింది సారు ఏం చేసి ఎట్లా జరిగింది ప్రమాదం? ఇది కరెంటు వైర్లతో సారు గాడుదు మరం వచ్చింది మొత్తం మబ్బు అయింది ఉరుము మెరుసుడు అయ్యి కథం తీగలు తలిగి మంటలు వేసి ఇక ఇట్లా పరిస్థితి అయింది సారు ఎటు కాకుండా అయిపోయింది ఇక మేము వచ్చేటప్పుడు మొత్తం పూడిది అయింది సారు ఏం చేస్తున్నాం ఎన్ని ఎకరాలు చేసినావు? ఎంత 5 పెట్టుబడి? ఎకరాలు చేసిన సారు 5 ఎకరాలు చేసిన ఆనకాలము ఇక వేసాంగి 5 ఎకరాలు మక్క ఎత్తే 5 ఎకరాలు ఒక ఇట్లా అయింది ఈ పంట చేతికి వస్తే నీకు డబ్బులు పంట చేతికి వస్తే నాకు ఎకరాన 80,000తో నచ్చు సారు ఎకరాన 80,000తో నచ్చు మొత్తం 5 ఎకరాలు ఇక ఎకరాన 80,000తో నస్తే సగం పెట్టుబడి పోయినా సగం అన్న ఏమన్నా మిగులుతాయి కావచ్చు మందు బత్తాలు పోగా ఏమన్నా మిగిలిన పైసలతో పిల్లగాళ్ళని నేను చదువుకోవచ్చు ఎట్లా చేసుడని చదివిస్తాను పిల్లగాళ్ళని 60 కట్టపడి ఇది అంతా గోసపడతాను సారు ఏం చేయాలి ఎండకు బుగ్గి కనుక 7 నెలలు అయితే అంది పెట్టిన కాడికి వెళ్ళి రాత్రి పగరు నిద్ర లేక ఇక రాత్రి అత్తుడే పగలు అత్తుడే సార్ ఇక ఇట్లా జరిగింది కథ అంతా ఇట్లా అచ్చటరకే ఇక ఇట్లా అయిపోయింది మొత్తం బూడిది అయిపోయింది ఇక ఎట్లా చేస్తారు సార్ ఏం చేసినా పెట్టుబడి మీద పడ్డాయి మందాకి సత్యకాలం వచ్చింది ఇక కైకిలోకి ఎడికెళ్ళి ఇచ్చుడు ఇటువంటి బూడిదిని పట్టుకొని ఎవరికి ఎట్టి ఇచ్చుడు ఎట్లా చేస్తుడు మాకు తిండి లేక టీకాన్ లేక ఇక ఇటువంటి బాధ వచ్చింది ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చి మనకు ఇట్లా ఏమన్నా సాయం చేయాలని ఇక ఇట్లా వేడుకుంటున్నాం సారు ఏం చేసుడు ఇక ఇట్లా కట్టం ఉన్నది ఇక అగ్రికల్చర్ మీడియం అయినా ఎవరైనా వచ్చి మాకేమైనా సాయం చేస్తేనే బతుకుతాం లేకపోతే మందాకు సత్యకాలం వచ్చింది సారు ఎటు పెట్టినా కానీ ఏం చేయరాకుండా అయింది ఇక నడమ ఇట్లా అచ్చటాలకి ఇక ఇట్లా అయిపోయింది మొత్తం అంత బూడిద అయిపోయింది ఈ కరెంటు వైరు మబ్బు వచ్చి గాడుదుమాలకు ఇక ఇట్లా అయిపోయింది మొత్తం అంత ఏం